హలో అండి అందరికీ. వైసీపీలో కీలక నేత అలాగే మాజీ మంత్రి కొడాలి నాని గారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయనకి ఈ ఉదయం హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్కి తరలిస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఆయన గత కొంతకాలంగా మీడియాతో కూడా మాట్లాడలేదు. మొన్న ఈ మధ్య వల్లభనేని వంశీకి సంబంధించిన అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన జైలు వరకు వెళ్ళటం అయితే జరిగిందిలే, కానీ ఆ తర్వాత కూడా ఆయన మీడియాకి పెద్ద ఎక్స్పోజ్ అయితే కాలేదు. ఆయన ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా మేము ఎలాంటి కేసులు పెట్టినా కానీ మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. కానీ మరి ఆయనకి ఎందుకు ఉన్నట్టుండిగా ఈ స్థాయిలో హార్ట్ అటాక్ వచ్చిందనేది మనకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా మరి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారులే, కానీ మామూలుగా సీరియస్గా వచ్చిందా లేకపోతే మైల్డ్గా వచ్చిందా అనేది మనకైతే తెలియదు. ఎందుకు అంటే ఆయన ఉండేది గుడివాడలో కాబట్టి ఆయన దగ్గరలో ఉన్న విజయవాడ హాస్పిటల్కి అలాంటి పెద్ద హాస్పిటల్కి తరలిస్తే బాగానే ఉంటుందిలే, కానీ మరి ఆయన హైదరాబాద్ ఎందుకు అంత త్వరగా తరలిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ కొడాలి నాని గారి యొక్క హార్ట్ అటాక్ విషయం అనేది వైసీపీ అభిమానికి కొంచెం జీర్ణించుకోలేని విషయమే. ఎందుకంటే ఆయన వైసీపీలో కీలకన అయితే చాలా ఫైర్ బ్రాండ్ కాబట్టి వైసీపీ అభిమానికి ఒక రకంగా సాడ్ న్యూసే. అయితే ఆయన చాలా త్వరగా కోలుకోవాలి. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి రాలే. అంటే సివియర్గా వచ్చిందా, మైల్డ్గా వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, స్టంట్ వేస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మరి సీరియస్గా వచ్చిందా, మైల్డ్గా వచ్చిందా అనేది మనకైతే ఇంకా సమాచారం అయితే రావట్లేదు. ఏదేమైనా కానీ కొడాలి నాని గారు త్వరగా కోలుకోవాలి, ఆయన ఇప్పట్లాగే మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.